బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఏది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ ఇది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇదేం చెప్పినాం కదా, స్థానిక సంస్థల ఎన్నికలు జల్దీ నిర్వహించాలి. ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నిధులు ఆగిపోతాయి. వారం రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయం. రిజర్వేషన్ల పెంపు, పంచాయతీ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమీక్ష. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు పెంపుపై సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, జరగబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన వివరాలను సీఎం అధికారుల నుంచి తెలుసుకున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న తీరును సీఎం కు అధికారులు వివరించారు. బ్రదర్, ఎవరైతే మన బీసీ మిత్రులు ఉన్నారో, బీసీ జనాభా ఉన్నదో, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతాను, బాగానే ఉన్నది. కానీ స్థానిక సంస్థలు కాదు మనకు కావాల్సిన కోట, అసెంబ్లీ, పార్లమెంట్. కాబట్టి మనకేం చెప్తానంటే, మోసేతిని ఆగిస్తాను మనతోటి, అరచేతిలో తీర్థం పోచి మోసేతితోటి ఆగిస్తాను. సాధ్యమే పనేనా ఇది? కాబట్టి మనకు కావాల్సింది అసెంబ్లీలో స్థానాలు, అసెంబ్లీతో పాటు సీఎం కుర్చీ, ఈయన కూర్చున్న కుర్చీ కావాలి మనకు. మరి అలాంటి రాజకీయం చేయాలంటే ఎలాంటి పోరాటం చేయాలో, ఏ పోరాటం చేస్తే మనం సీఎం కుర్చీలో కూర్చుంటామో జర్ర ఆలోచించారు. ఎందుకంటే ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి అయిపోతున్నాయి. జనాభా మనది, ఈ జనాభా అంతా వీళ్ళ ముందట సాగిల పడతాను. కాబట్టి ఓట్లు మనవి, ఆ ఓట్లు మనమే వేసుకుంటే సీట్లు మనకు దక్కుతాయి, సీఎం కుర్చీ మనకు దక్కుతుంది. గీ జ్ఞానం, గీ తెలివి మన బీసీలో, మన ఎస్సీలో, మన ఎస్టీలో రావట్లేదు. కాబట్టి పేద వర్గాలుగా ఉన్న అందరం కలిసి మన ఓట్లు మనం వేసుకుంటే వీళ్ళ సీట్లు జారిపోతాయి, మనకు సీట్లు వస్తాయి. అది బాగా గుర్తుంచుకోండి.